హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రొయ్యలు ఎలా పడతారు అనేది చెప్తాను. ఇక్కడ ఒక చెరువు రైతు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. హలో, నేను కోనసీమ జిల్లా గోదావరి పరిసర ప్రాంతంలో రొయ్యలు సాగు చేస్తున్న రైతును. గతంలో మేము వ్యవసాయ సాగు చేసేవారము. మరి నాటి పరిస్థితులు అనుకూలించగా కూలీలు దొరక్క పెట్టుబడులు రాక చాలా ఇబ్బందులు పడుతూ మరి చక్కని పంటలు పండే వరి చేలను మేము రొయ్యల చెరువులుగా మార్చి సాగు చేస్తూ ఉన్నాము. మొదట్లో అయితే టైగర్ రొయ్యలు సాగు చేసేవారము. అయితే వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఇప్పుడు నేడు వనామీ రొయ్యల సాగుని మేము సాగు చేస్తూ ఉన్నాము. ఈ రొయ్యల సీడుని మేము హ్యాచరీస్ నుంచి 12 PL 13 PL ఆ స్టేజ్లో 13 రోజుల పిల్లల్ని తీసుకొచ్చి చెరువులో విడిచిపెట్టి అప్పటి నుండి సుమారు 3 నెలలు మేము రొయ్యలు సాగు చేయగా నేటికి ఫలితాలు మాకు అందినాయి. మరి నేడు రైతులు ఎదుర్కొంటే అనేక సమస్యలు, రొయ్యల రైతులు ఎదుర్కొంటే అనేక సమస్యలు మీకు చాలా విదితమే. పెట్టుబడులు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్క పంటకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మేము పట్టుబడి పడుతున్న మా రొయ్యల చెరువులో 40 కౌంట్ వచ్చింది రొయ్యలు. మరి ఖర్చులు పోను కొద్దిగా మిగులుతుందని ఆశ రైతుగా నాకు ఉంది. మరి కూలీలకి ఈ ఖర్చులకి అలాగే చాలా డబ్బులు మేము వ్యత్యాసం చేయవలసి ఉంది. మరి ఇప్పుడు మేము పడుతున్న రొయ్యలు మీరు చూస్తూ ఉన్నారు. మరి సుమారు 15 మంది చెరువులో దిగి వలలు వేసి వాటిని ఒడ్డుకి లాగి వాటిని టబ్బుల్లో ఎత్తి మేము తూకాలకు అప్పచెప్పాలి. అప్పుడు కంపెనీ వారు గ్రేడింగ్ చేసుకుని వాటిని ఆ గ్రేడింగ్ ప్రకారంగా ఆ కౌంట్ ప్రకారంగా రేటు కట్టి మాకు ఇస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇదిగో చెరువులో మేము వలలు వేసి మరి తీస్తూ ఉన్న రొయ్యలు మీరు చూస్తూ ఉన్నారు. వాటిని ఒడ్డుకు లాగడం కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఈ రీతిగా మేము ఈ కోనసీమ ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనేక మంది రైతులతో పాటు నేను కూడా మరి రొయ్యలు సాగు చేస్తూ ఉన్నాను. మరి మీరు గమనించండి, ఇదిగో మరి ఈ కూలీలు మరి చెరువులు దిగి ఆ చెరువు మొదటి భాగం నుంచి చివరి భాగం వరకు వాళ్ళతో లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చి వాటిని టబ్బుల్లో తీర్చి మరి ఈ యొక్క పైకి తీసుకొస్తారు. వాటిని కంపెనీ వారు మరి తూకాలు వేసుకుని వాళ్ళు కౌంట్ వేసుకుని చూసుకుంటుంటారు. ఈ రీతిగా మరి రొయ్యల సాగు మేము చేస్తూ ఉన్నాము. మరి ఇది మీకు నచ్చినట్లయితే మరి ఈ యొక్క పరిస్థితిని మీరు గమనించండి. ఇదిగో ఒడ్డుకు లాగుతున్నారు, దయచేసి చూడండి, గమనించండి. మరి కొంతమంది ఇంకా చెరువులోనే ఉన్నారు, కొంతమంది ఒడ్డుని చేరి ఆ యొక్క రొయ్యల్ని ఆ వలలో నింపి లాగుతూ ఉన్నారు. ఆ బరువైన వలలు మీరు చూస్తూ ఉన్నారు. మరి మొదటి ఈ పట్టుబడి మరి చాలా వరకు కూడా వస్తుంది. తర్వాత 2 సార్లు, 3వ సారి, 4వ సారి కూడా మేము వలలు వేసి లాగుతుంటాం. ఇంకో మొదటి పట్టుబడి రొయ్యలు మీరు టబ్బుల్లో తీస్తున్నారు. చూడండి ఒకసారి, చూడండి, అదిగో వాళ్ళు ఏ విధంగా తీస్తున్నారో గమనించండి. ఒడ్డుకి చేర్చిన రొయ్యలను నెట్లోనే ఉంచి టబ్బుల్లో నింపి మరి వారు గట్టి మీదకి చేరుస్తారు. ఏ విధంగా వాళ్ళు రొయ్యలు పడుతున్నారో చూడండి దయచేసి. అదిగో చూడండి, ఒక వ్యక్తి మరి ఆ నెట్లో ఉన్న రొయ్యల్ని తీసి వేరొక వ్యక్తికి అందిస్తాడు. అవి మళ్ళీ గట్టి మీదకి చేర్చడానికి మరి ఇంకొక 2 మనుషులు గట్టి మీద చేర్చి వాటిని టబ్బుల్లో ఇంకొక ట్రేల్లో మళ్ళీ నింపుతుంటుంటారు. ఆ ట్రేలన్నీ నింపగానే ఆ నీరు ఓడిపోయిన తర్వాత, పూర్తిగా నీరు వాడిన తర్వాత మరి వాటిని తూకం వేస్తారు. మీరు గమనిస్తున్నారు, ప్రతి నెట్లోనూ మరి నింపి ఈ రీతిగా చెరువులో ఉన్న రొయ్యల్ని గట్టి మీదకి చేర్చి ఆ నెట్లో నింపుతూ ఉన్నారు. గమనించండి, మరి రొయ్యల సాగు అంటే చాలా చాలా కష్టమైన పని. 3 నెలల్లో పంటకు వచ్చినప్పటికీ కూడా మరి 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండాలి. మరి చూడండి, వారు ఏ విధంగా మరి నెట్లో తీసుకొచ్చి ఆ పైన పెట్టిన ట్రైల్లో నింపుతున్నారు. చూడండి దయచేసి, గమనించండి. అవి చూడండి, వాటిని మళ్ళీ ఇతర ట్రైల్లోకి లాగుతున్నారు. అందులో వచ్చే చెత్త ఏమైనా ఉంటే వాటిని తొలగించి అప్పుడు తూకాలు ఇట. అదిగో చూడండి, ఆ నల్లగా కనిపించేవన్నీ కూడా వారు బయటకు తీస్తూ ఉన్నారు. అవి తీసి దూరంగా వేసి ఆ మిగిలిన రొయ్యలు మాత్రం, నీరు కారిన రొయ్యలు మాత్రం మరి తూకాలు వేస్తూ ఉంటుంటారు. ఈ రీతిగా ఆ పైన 30-40 ట్రేలు పెడతారు. ఆ ట్రేలన్నీ నిండిన తర్వాత ఆ ట్రేలన్నీ నిండిన తర్వాత ఇప్పుడు తూకాలు వేస్తారన్నమాట. ఇది మొత్తం మా ట్యాంకులో ఇంచుమించు మొట్టమొదటి విడత 40 ట్రేలు పెట్టాం. అదిగో ట్రేలు చూడండి, తూకానికి తీసుకొచ్చారు. ఆ తూకంలో 32 కేజీలు మేము ఇచ్చిన ఆ యొక్క
ఆక్వా కంపెనీకి 32 కేజీలు పట్టు ఇవ్వమన్నాడు. ఒక్కొక్క ట్రే చూడండి, మీరు గమనించండి, 32 కేజీలు నెట్ అన్నమాట. ఒక్కొక్క నెట్లో 32 కేజీలు తీసిన తర్వాత వాళ్ళు ఐస్ వేసుకుని వాళ్ళు భద్రపరుచుకుంటుంటారు కంటైనర్లో. అదిగో ప్రతి ట్రే 32 కేజీలు మేము చూసి మరి కంపెనీ వారికి అందజేస్తాం. తర్వాత దాన్ని బట్టి కౌంట్ని బట్టి వారు రేటు కట్టి రైతుకి అందజేస్తుంటుంటారు. ఇంచుమించు 10-15 మంది వర్కర్స్ మరి కూడి చేసిన వర్క్ ఇది. వారందరికీ చాలా ఖర్చులు అవుతాయి. మరి రైతుకి మిగిలేది చాలా తక్కువ. ఈ రీతిగా మరి రొయ్యల సాగు మేము చేస్తూ ఉన్నాము. చూసారు కదండి. థ్యాంక్ యూ.